అధ్యక్షులు సంస్థకు వారు సత్కారం చేస్తారు మీకు కూడా. ఆయన సత్కారంలో కలపండి. మీరు आप आके सब लोगों को करिए, आप सब लोगों को करिए, आप सम्मान करो सब लोगों को। संस्था आपकी है, आपका हाथों से करो। विराट भाई दो बात करो, మాట్లాడించండి, కంగారు పడద్దు. తర్వాత అండి ఒక్క మాట మాట్లాడండి. మీరు వినట్లేదు అసలు. కప్పేసి మంచిగా కరెక్టే కానీ వాళ్ళు మీరు కప్పే దృశ్యాన్ని ఫోటో తీయట్లేదు. జాన్ గారు మధ్యలో కూర్చోండి. కయ్యం గారు ఖాళీ చేసిన సీట్లో కూర్చోండి. కయ్యం గారు ఖాళీ చేసిన సీట్లో కూర్చోండి. ఆ సీట్లో కూర్చోండి మీరు. ఒక టవల్ తీసుకురాలేదు, ఒక టవల్ తక్కువైంది. జై భారత్ ఆహా ఏమీ నీ సాహసం, జై భారత్ ఆహా ఏమీ నీ సాహసం. కారు చీకట్లో కాంతిరేఖవు నీవు, కారు చీకట్లో కాంతిరేఖవు నీవు, అమావాస్యలో చిరుదివవు నీవు, అమావాస్యలో చిరుదివవు నీవు. కులాల వ్యవస్థలో, మతాల వ్యవస్థ, అసమానతల వ్యవస్థలో నీవు చూపుతున్న ధైర్యం మాకందరికీ స్ఫూర్తిదాయకమని చెబుతున్నారు ఒక చిన్న కవిత ఈ జయ భారత్ 3వ వార్షికోత్సవ శుభ సందర్భంగా. చెబుతున్నాను ఒక చిన్న కవిత ఈ జయ భారత్ 3వ వార్షికోత్సవ శుభ సందర్భం. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 minute. 2 minutes. గట్టిగా మైక్ ఇవ్వండి, దీంట్లో ఉంది రోడ్ మైక్ ఉంది. मैं भी जाऊँ। नमस्ते सबको। जैसे ही हमारे जो सर है, जोर से बोलो, जैसे ही हमारे सर है जिसने हमको ये मूवमेंट के बारे में बताया, आज मुझे सही में ऐसा फील हो रहा है कि प्री इंडिपेंडेंस जो टाइम था महात्मा गांधी जी के टाइम से, बस वैसा ही पूरा फील हो रहा है, सिर्फ एक सर के वजह से। थैंक यू। जय भारत। ఇప్పుడున్నవారు శ్రీ నాగలక్ష్మ వారు. వీరు అమ్మవారికి ఇక్కడ విజయవాడలో పీఠ ఉంది. వీరు 2 నిమిషాలు మాట్లాడతారు. జై భారత్, జై భారత్, జై భారత్. ఈ జై భారత్ అనేది మన ప్రపంచం మొత్తం కూడా, మనకి ఇండియా మొత్తం అనేది ఈ విషయంలో మంచి ఉద్యమంగా నిలబడి ఇంత సాధించింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా ముందుకు అందరూ వచ్చి ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క వీధిని సద్వినియోగం చేసుకొని అందరూ వచ్చి దీన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. నాగలక్ష్మి మాతగా 42 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంగా అందరికీ సమానంగా చేస్తున్నాను. హిందూ, ముస్లిం అని కాదు, క్రైస్తవ అని కాదు, అన్ని జాతుల వాళ్ళకి సమానంగా చేస్తున్నాను. ఇవాళ ఈ శంకర స్వామితో ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్వామి వీళ్ళందరూ చేసిన దానికి ముందుకు వచ్చి నేను నిలబడాలని కోరుకుంటున్నాను. వీరందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. శంకర స్వామి వారు కదిరిలో ఉంటారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం ఏన తస్మై శ్రీ గురవే నమః. మా గురువు గారు అయినటువంటి పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి గారి యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, జ్ఞానాతీత
గిద్దులు రాజయ్య ఆర్యుల యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ, అదేవిధంగా మరి ముఖ్యంగా మాకు ఈ యొక్క 4 రాష్ట్రాలను కూడా ఇటువంటి యొక్క జ్ఞాన బోధన నింపి, యొక్క జాతి మత కుల భేదం అనేటువంటిది లేకోకుండా పల్లె పల్లెకు, పట్టణాలకు, వాడవాడకు ఈ జై భారత్ యొక్క సంస్థను యొక్క ఉద్యమంలో ఒక భాగస్వాముడిగా అయ్యి, స్వామి గారు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అన్నమయ్య జానపద కళాక్షేత్రం అనేటువంటి దాన్ని స్థాపించి ఈరోజు ముస్లిం ఐక్యత గురించి చెప్పు. ఈరోజు ఈ స్థాయికి తెచ్చినాడంటే, కాబట్టి హిందూ ముస్లిం ఐక్యత అనేది ఇంతకుముందు కులము అంటావేందరో, కూలన్న కుళ్ళు మాని కలిసి రారో, కూడికి గడవని బ్రతుకులు మనవెరో, కూలన్న భేదం చూసి వేరైపోకరో, ఆదిలోను నీవు అనుకుంటున్న కులాలు అసలు లేనే లేవు, సుఖం మరిగిన సూర్తపరులు సృష్టించారు ఈ అడ్డుగోడలు. కాబట్టి అటువంటి యొక్క అడ్డుగోడలకు ఈరోజు మన జై భారత్ యొక్క రమణమూర్తి స్వామీజీ గారు కంకణం కట్టుకొని ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసి దాన్ని కూడా మాపేసి అంతా కూడా ఏకత్వం చేసి ఏ అంశబ్ది ఏక అన్నట్లు లాస్ట్లో మరి ఈ విధంగా నడిపించగలుగుతాడని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇంతటితో విరమించుకుంటున్నాం. జై సద్గురు మహారాజ్కి. మీరు 2 నిమిషాలు షార్ట్గా. మీకు అడ్డొస్తాను. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్ అండి. వేదికను అలంకరించినటువంటి గురువులందరికీ నమస్కారం. అయితే ఆస్తికులు, భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు, దీనిలోనే అనేక రకాల గ్రూపులు, మళ్ళీ వైదిక ధర్మం, దానిలో అనేక రకాల శాఖలు, ఇవంతా